శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఉద్ధవుడు విదురునకు శ్రీకృష్ణ అవతార విశేషము, శ్రీకృష్ణ తత్వము తెలియచేస్తూ ఉన్నాడండి. మైత్రేయుడు శ్రీకృష్ణుని దర్శించుట అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. కనుక ఉద్ధవుడు నాకు దర్శనమిచ్చాడయ్యా శ్రీకృష్ణుడు అని చెప్పాడు కదండి. లేత రావి చెట్టు మ్రానుకి ఆనుకొని వీరాసనమున ఆసీనుడై సకల రాక్షస సంహారమూర్తి అయి ఆనంద పరిపూర్ణుడైన రూపమున నాకు దర్శనమిచ్చెను అని అంటూ, ఆ సమయంలో మునిజనులలో ఉత్తముడు, పరమభాగవతుడు, వేదవ్యాసుని సఖుడు, పుణ్యాత్ముడు, మహాతపస్సు చేసినవాడు అగు మైత్రేయ మహర్షి అచ్చటికి వచ్చెను. కనుక నాకు దర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఆ సమయంలో మైత్రేయ మహర్షి అక్కడికి వచ్చాడయ్యా. అతనిని పెద్దలందరూ పూజ్యభావముతో చూస్తారు. అంతటి గొప్పవాడు ఆ మహర్షి. అతడెప్పుడును జ్ఞానులయందు విధేయుడై వర్తించును. మైత్రేయ మహర్షి వచ్చి శ్రీకృష్ణుని దివ్యమూర్తిని తాను కూడా దర్శించెను. అప్పుడు కనిపించిన శ్రీకృష్ణుడు అతనికి సమస్త లోకాత్మకుడు, సంపూర్ణ యవ్వన కళలతో రాజిల్లుచున్నవాడు, యోగీంద్రుల హృదయ పద్మముల యందు చెరించు మూర్తియునై గోచరించెను. వక్షస్థలమున కౌస్తుభమణి మొదలగు ఆభరణములతో కూడి దివ్య రూపము దర్శనమిచ్చెను. మైత్రేయుడు తన సమక్షమున నిలుచుసరికి కృష్ణుడు కన్నులు మూసుకొని అంతర్దృష్టితో తన హృదయ పద్మమును దర్శించుచు శిరస్సు వంచి ఆసీనుడై ఉండెను. అట్లు ధ్యానమున ఉన్న శ్రీకృష్ణుడు తన సమీపమున నిలిచిన మైత్రేయుని గమనించి వెన్నెలలు కురిసినట్లు మందహాసము చేయుచు ఆనందముతో నిండిన హృదయ పద్మము కలవాడై భక్తులపై ప్రసరించు దయామయమైన దృష్టులను మాయందు ప్రసరింపజేసెను. మాయందు అంటే అక్కడ ఉద్ధవుడు, మైత్రేయుడు వీళ్ళిద్దరిపై ఆయన వెన్నెలలు కురిసినట్లుగా ఆయన దృష్టులను ప్రసరింపచేసేటండి. మైత్రేయుడు వినిచుండగా నాతో ఇట్లు ఆనతిచ్చెను. మైత్రేయుడు వింటుండగా నాతో ఇట్లా చెప్పాడు, ఇట్లా ఆనతిచ్చాడు నాకు అని ఉద్ధవుడు అంటూ ఉన్నాడు. ఉద్ధవ, నీవు పూర్వజన్మమున వసురూపుడవై బ్రహ్మతో కూడి సత్రయాగము చేసితివి. ఆ యాగమున నీవు నీ హృదయమున ఇతరమును ఏమీను కోరక నా పాదసేవను మాత్రమే కోరితివి. అంటే పూర్వజన్మలో అటండి. ఉద్ధవుడు యాగం చేసి ఆ హృదయంలో భగవంతుడిని ఏమీ కోరకుండా ఆయన పాదసేవను మాత్రమే కోరేట, కృష్ణుడి పాదసేవను కోరేట. కనుక నేను నీ హృదయమున వసించి సమస్తమును చూచుచుండటకు నిర్ణయించి తిని, అందువల్ల నా పాదసేవ కోరేవయ్యావు నువ్వు పూర్వజన్మలో. అందువల్ల నేను నీ హృదయంలో ఉండి సమస్తాన్ని చూడటం కోసం నిర్ణయించుకున్నాను. సమస్తమును చూచుచుండుటకు నిర్ణయించి తిని. ఆత్మలయందు విహరించుచుండునట్టి నన్నెవ్వరును గ్రహింపలేరు. నేను ఎక్కడుంటాను? ఆత్మలయందు విహరిస్తూ ఉంటాను. విహరించుచుండునట్టి నన్ను ఎవరునూ గ్రహింపలేరు. ఎవరు గ్రహింపలేరయ్యా. మంచి చెడ్డలను విడమర్చుకొని చూచు మార్గమున పోవు సజ్జనులకు కూడా నేను అగోచరుడనై ఉందును. మంచి చెడ్డలను చూసుకొని విచారించుకొని విడమర్చుకొని ఈ మార్గంలో పోదాము, ఇదిగో ఇది మంచి అని పోయేటువంటి వాళ్ళు సజ్జనులు, మంచివాళ్ళు. నిజమే, బాగుంది. కానీ అట్లాంటి సజ్జనులకు కూడా నేను అగోచరుడనై ఉందును అంటున్నాడండి కృష్ణుడు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన ఈ 4 మాటల్ని మాస్టర్ వివరించారండి. వసువులు 8 మంది బ్రహ్మ సృష్టిలో కావలసిన ద్రవ్యములను సాధించువారు. ఈ వసువులు ఎవరండి? బ్రహ్మ సృష్టిలో కావలసిన ద్రవ్యాలను సాధించేవాళ్ళట. అంటే సృష్టికి కావలసిన పదార్థాలను సాధించేవాళ్ళు వీళ్ళు వసువులు అంటారు. వీళ్ళు 8 మంది. అందు మొదటి వసువుగా పూర్వజన్మమున ఉద్ధవుడు బ్రహ్మ దగ్గర పనిచేసెను. ఆ 8 మంది వసువులు బ్రహ్మగారి దగ్గర పనిచేయాలి. ఎందుకు చేయాలి? మరి సృష్టిలో కావలసిన ద్రవ్యాలను సాధించి పెట్టాలి వీళ్ళు. అట్లాంటి ఆ వసువుల్లో
మొదటి వసువుగా పూర్వజన్మమున ఉద్ధవుడు బ్రహ్మ దగ్గర పనిచేసేట. అనగా బ్రహ్మ సృష్టి ఆరంభమగునప్పుడు వసువు పుట్టెను. సృష్టి ఆరంభమైనప్పుడే పుట్టాడు వసువు. అతని సంస్కారముతో ఉద్ధవుడు పుట్టెను. ఆ వసువు యొక్క సంస్కారంతో ఉద్ధవుడు పుట్టాడండి. ఇంకా రెండో పాయింట్, వసువుగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఉద్ధవుడు? అన్యన్ని కూర్చి తలపకుండా విష్ణువునే తలచాడు. అనగా ఆ జీవుడు ఉత్పత్తి అగునప్పుడు పూర్వకర్మల దుష్ట సంస్కారములు లేకుండుటచే భగవంతుని భావనలోనే ఉండిపోయాను. పూర్వజన్మల దుష్ట సంస్కారాలు లేకపోవటం వల్ల ఏమైంది? హాయిగా భగవంతుని భావనలోనే ఉండిపోయాడండి. నేను నీ హృదయమున వసించి సమస్తము కనుచుండుదును అను మాటకు అర్థమేమనగా, శ్రీకృష్ణుడు ఏమన్నాడండి? నీ హృదయంలో ఉండి నేను సమస్తాన్ని చూస్తూ ఉంటానన్నాడు కదా. అంటే ఆ మాటకు అర్థం ఏంటో చెప్తూ ఉన్నారు మాస్టారు. ఉద్ధవుడు లోకమును చూచినప్పుడు భగవంతుని దృష్టియే కానీ తన దృష్టి అని ప్రత్యేకముగా ఏమీయును లేదు. ఉద్ధవుడు లోకాన్ని చూస్తున్నప్పుడు భగవంతుడి దృష్టే. ఆయన లోపల ఉన్నది ఎవరు? భగవంతుడు. నీ లోపల నుండి నేను సమస్తం చూస్తూ ఉంటానన్నాడుగా. అంటే అర్థం ఏంటంటే ఉద్ధవుడు లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి భగవంతుడి దృష్టే, వేరే దృష్టి లేదు. అట్లాంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఉద్ధవుడు లోకమును చూచుచున్నప్పుడు భగవంతుని దృష్టియే కానీ తన దృష్టి అని ప్రత్యేకముగా ఏమీయును లేదు. ఆ కారణమున శ్రీకృష్ణుడు ప్రస్తుతము శరీరము విడిచిన వెనుక కూడా ఉద్ధవుని ప్రజ్ఞ ఆవేశించి లోకమును చూచుచుండును. ఆ కారణం వల్ల ఏమైంది ఉద్ధవుడికి? శ్రీకృష్ణుడు శరీరం విడిచిన తర్వాత కూడా ఉద్ధవుని ప్రజ్ఞను ఆవేశించాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుని ప్రజ్ఞను ఆవేశించి లోకాన్ని చూస్తూ ఉన్నాడు. లోకమును చూస్తుండును, లోకాన్ని చూస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఇట్లనుట అనగా చిరంజీవులైన జగద్గురువులలో కలి సంతరణమునకు పనిచేయు మహానుభావులలో ఉద్ధవుని కూడా ఒకడుగా అనుగ్రహించుట. శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడంటే అర్థం ఏంటండి? జగద్గురువులు ఉన్నారు, చిరంజీవులు. వాళ్ళకి పోవటము అనేటువంటిది ఉండదు. చిరంజీవులు వాళ్ళు, జగద్గురువులు. వాళ్ళు కలి సంతరణమునకు పనిచేస్తూ ఉంటారు. అంటే కలియుగంలో ఉన్నటువంటి మానవులను వాళ్ళ ఉద్ధరణ కోసం పనిచేస్తూ ఉంటారు. అట్లాంటి మహానుభావుల్లో ఉద్ధవుని కూడా ఒకటిగా శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు అని అర్థము అంటున్నారు. మంచి చెడ్డలు విడమరిచి చూచుకుని వారు కూడా నన్ను దర్శింపలేరు అని అన్నాడు కదండి శ్రీకృష్ణుడు. మంచి చెడ్డలు విడమరిచి చూసుకునే వాళ్ళు కూడా నేను అగోచరుణ్ణయ్యా వాళ్ళకు కూడా అని అన్నాడు కదా. అంటే అర్థం ఏంటో చెప్తూ ఉన్నారు. ఎవడైనా తన దృష్టితో మంచి చెడ్డలను విమర్శించుకొనుచు సాధన చేసినచో తన దృష్టితోనే జీవించును గాని తన నిర్ణయమును భగవంతునకు సమర్పించిన వాడుగా జీవింపజాలడు. వాళ్ళ దృష్టితో వాళ్ళు మంచి చెడ్డలను నిర్ణయించుకుంటే ఏమవుతుంది? అప్పుడు ఆయన దృష్టితోనే జీవించిన వాడు అవుతాడు. కానీ అట్లా కాకుండా భగవంతునికి సమర్పించిన వాడు ఎట్లా జీవిస్తాడో అట్లా జీవించిన వాడు అవ్వడు అంటున్నాడు. కనుక భగవంతునికి సమర్పణ జరగాలి. మన దృష్టితో మనం మంచి చెడులను నిర్ణయించుకోవటం కాదు, భగవంతుడికి శరణాగతి చెందటం జరగాలి. అందువలన వానికి లోకములలో మంచి చెడ్డలే కనిపించును. మంచి చెడు అని రెండు కనిపిస్తాయి. ఎవరికి? మంచి చెడ్డల్ని వివరించుకుంటూ విచక్షణ చేసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళకి మంచి చెడ్డలే కనిపిస్తాయి, కానీ అందున్న అంతర్యామి కనిపించడు. ఇదిగో ఫలానాది మంచిది, ఫలానాది చెడు, ఎంతసేపటికి ఈ తేడాలు ఇవే కనిపిస్తుంటాయి. కానీ అందులో రెండింటిలో ఉన్నటువంటి వాడు అంతర్యామే, భగవంతుడే. కనుక ఇట్లాంటి వాళ్ళకేంటి? మంచి చెడ్డలు కనిపిస్తాయి కానీ అందులో ఉన్న అంతర్యామి కనిపించడు. ఉద్ధవుడు సొంతముగా లోకములను చూచుట ఎరుగడు కనుక వాని మనస్సుగా విష్ణువే పనిచేయును. ఆయనకి సొంతంగా చూడటం ఉండదు. ఇది మంచి, ఇది చెడు, ఇది విచక్షణ, అందువల్ల ఇట్లా పోదాము, ఇట్లా వద్దు, అలాంటివి ఆయనకి తెలియవు. కాబట్టి సొంతముగా లోకములను చూచుట ఎరుగడు కనుక వాని మనస్సుగా విష్ణువే పనిచేయును. ఇంకా ఆయనకు మనస్సు లేదండి, ఆయన మనస్సుగా విష్ణువే పనిచేస్తూ ఉంటాడు. ఈ విధముగా ఉద్ధవునకు దేవుడు గోచరించును. మరి ఒక విధముగా ప్రవర్తించు వారికి సూటిగా గోచరింపడు. అదండి అర్థం.
నేను నిన్ను పరిగ్రహించి తిని, నీకు ఈ జన్మమే కానీ మరి ఒక జన్మ కలుగదు. అంటే అర్థం ఏంటండి? అనగా ఉద్ధవుడు చిరంజీవి అయి ఉండి భౌతిక దేహము ధరింపవలసిన స్థితి పొందడు. చిరంజీవి అయి ఉంటాడు కానీ భౌతిక దేహము ధరింపవలసిన స్థితి పొందడు. అట్లాంటి అవసరం లేదంటున్నారు. నీవు పూర్వజన్మలో చేసిన ప్రత్యేకమైన పుణ్యము చేత నీ ఆశ్రమమున నా పాదారవింద దర్శనము కలిగెను అంటున్నాడండి కృష్ణుడు. పూర్వజన్మలో ప్రత్యేకమైన పుణ్యం చేశావయ్యా నువ్వు, అందువల్ల నీ ఆశ్రమమున నా పాదారవింద దర్శనము కలిగెను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇచ్చట ఆశ్రమం అనగా వారున్న ప్రదేశం అని కాదు. ఆశ్రమం అంటే మనం అనుకుంటున్నటువంటి ఆ ప్రదేశం అని కాదండి అర్థం. ఉద్ధవుడున్న పరిస్థితి అయిన యతీంద్ర స్థితి అని అర్థము. ఉద్ధవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? యతీంద్ర స్థితిలో ఉన్నాడు. ఇంకా తాననేది లేకుండా తన మనస్సున విష్ణువే పనిచేయును, తన మనస్సుగా విష్ణువే పనిచేయును, అలాంటి స్థితిలో ఉన్నాడు కనుక యతీంద్ర స్థితి ఇది. కనుక నీవు పూర్వజన్మలో చేసిన ప్రత్యేకమైన పుణ్యము చేత నీ ఆశ్రమమున నా పాదారవింద దర్శనము కలిగను. అంటే ఆశ్రమం అంటే ఏంటి? ఉద్ధముడు ఉన్నటువంటి యతీంద్ర స్థితి అని అర్థము అంటున్నారు. పూర్వము పద్మకల్పమున నాభికమలము నడుమ చతుర్ముఖ బ్రహ్మ ఆసీనుడై ఉండగా వానికి దివ్యజ్ఞానము ఉపదేశించి తిని. శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడండి, పూర్వము నాభికమలంలో బ్రహ్మగారు ఉన్నారు, మనకి తెలుసు కదండి. కనుక ఆయనకి నేను దివ్యజ్ఞానాన్ని ఉపదేశించాను. దానివలన ఏమైంది? దానివలన జననము మరణము మొదలగు సంసార బంధములు కలుగక విమోచనము కలుగును. దివ్యజ్ఞానాన్ని ఉపదేశించాడు. దివ్యజ్ఞానం వల్ల ఏం వస్తుంది? జనన మరణము, జననం పుట్టటము చచ్చిపోవటం, ఆ మొదలగు సంసార బంధాలు కలగకుండా విమోచనము కలుగుతుంది. ఎన్నడూ తరగని సుఖమునందు ప్రవర్తించుట సంభవించును. అట్టి జ్ఞానమును పద్మకల్పమున నేను బ్రహ్మకు ఉపదేశించి తిని దానిని నీకు ఉపదేశించెదను. అయ్యా, అట్లాంటి జ్ఞానాన్ని, ఎట్లాంటి జ్ఞానాన్ని? నేను బ్రహ్మగారికి ఏదైతే ఉపదేశించానో ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఉపదేశించాను? పద్మకల్పంలో ఉపదేశించాను. కనుక ఆ జ్ఞానాన్ని నీకు కూడా ఉపదేశిస్తాను, నీకు ఉపదేశించెదను అంటున్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, పద్మకల్పం అంటే ఏంటి? ప్రస్తుతము జరుగుతున్న శ్వేతవరాహ కల్పమునకు ముందున్న సృష్టి మహాకల్పము. మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం, దానికన్నా ముందు సృష్టి మహాకల్పం ఉన్నది. అదండి పద్మకల్పం అంటే అర్థం. తల్లి గర్భమునందు జీవుడు పడునట్టి సమయమునకు కూడా పద్మకల్పమని సంకేతము. తల్లి గర్భంలో జీవుడు పడేటువంటి సమయం ఉంది కదండి, ఆ సమయానికి కూడా పద్మకల్పమని సంకేతంట. ఆ సమయమునకు పద్మకల్పము అని సంకేతంట. అటు తరువాత జరిగినది శ్వేతవరాహ కల్పము. అందు ధన్వంతరి అవతారమునకు ముందు జరుగునట్టి కథలు తల్లి గర్భమున నవమాసములలో జరుగునట్టి వృత్తాంతములకు మాతృకలు. ఇప్పుడు మనము అంటే ఇది జరిగే నాటికి ధన్వంతరి అవతార సమయంలో ఉన్నాము, ధన్వంతరి అవతారం దగ్గర ఉన్నామని చెప్పుకున్నాం కదండి మనం. ఏకవింశతి అవతారాలు. కానీ ధన్వంతరి అవతారానికి ముందు జరిగినటువంటి కథలు ఉన్నాయి కదా, ఇవి దేనికి సంకేతము? నవమాసములలో జరుగునట్టి వృత్తాంతములకు మాతృకలు అంటున్నారు. దీని వివరణము మూడవ సంపుటంలో చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. జీవుడుగా దిగివచ్చినట్టి క్షణములందు చతుర్ముఖ బ్రహ్మను నారాయణ సృష్టించినట్టి కథ జరుగును. జీవుడిగా దిగివచ్చేటువంటి క్షణాల్లో చతుర్ముఖ బ్రహ్మను నారాయణుడు సృష్టించినట్టి కథ జరుగుతుంది. బ్రహ్మగారిని నారాయణుడు సృష్టించడం, నాభికమలము, ఇదంతా చెప్పుకున్నాం కదండి. కనుక నారాయణుడు సృష్టించినట్టు కథ జరుగును. అప్పుడు నారాయణుడు మోక్ష విద్యను బ్రహ్మకు ప్రసాదించెను. దానిని ప్రస్తుతము కూడా ఉద్ధవునకు స్మరణ రూపమున ప్రసాదించును. ఆ బ్రహ్మగారు, అది నారాయణుడు బ్రహ్మకు ఏదైతే ఉపదేశం చేశాడో దాన్ని ప్రస్తుతం కూడా ఉద్ధవునకు స్మరణ రూపంలో ప్రసాదించును శ్రీకృష్ణుడు అంటున్నారు. తృతీయ స్కందమున గల వృత్తాంతమంతయు జీవుడు తల్లి గర్భమున 3వ మాసమున
పొందునట్టి అనుభవమునకు సంకేతము. తృతీయ స్కందంలో వృత్తాంతం అటండి, మనకి 3వ స్కందంలో చెప్పబడినటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో ఇది దేనికి సంకేతము? జీవుడు తల్లి గర్భమున 3వ మాసమున పొందునట్టి అనుభవమునకు సంకేతము. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు 3వ మాసంలో ఏ అనుభవాన్ని అయితే పొందుతాడో ఆ అనుభవానికి సంకేతమే ఈ భాగవతంలోని తృతీయ స్కందము అంటున్నారు. మోక్షజీవులకు 3వ మాసముననే ఏర్పడుచున్న ప్రజ్ఞయందు యోగ విద్యా రహస్యములు ఏర్పడి జనన మరణములలో ప్రజ్ఞ చిక్కుకొనకుండా జీవించునట్టి శాశ్వత జ్ఞానము ఏర్పడును. దాని ఉపదేశమే ఉద్ధవుడుగా సంకేతింపబడును. మహాతేజస్సుతో దర్శనమిచ్చిన శ్రీకృష్ణుని అమృతమయములైన సరసాలాపములు నా చెవులకు విందుగొల్పి మనస్సు యొక్క తాపమును పోగొట్టెను. నాకు గగుర్పాటు కలిగి ఆనంద బాష్పములు ధారలు కట్టినవి. మనస్సు సంతోషముతో నిండినది. నేను నమస్కరించి శిరస్సున అంజలి ఘటించి ఇట్లాంటిని. ఉద్ధవుడు చెప్తూ ఉన్నాడండి, అట్లాంటి చక్కటి దర్శనమైందయ్యా. నేను నమస్కరించి శిరస్సున అంజలి ఘటించి ఇట్లా అన్నాను, ఓ పురుషోత్తమ, నీ పాదపద్మములను ధ్యానించు అనుభూతితో అభిషేకమైన నా చిత్తమునందు ఇతర వస్తువుల వాంఛలు కలుగున నీకు పుట్టుకలు లేవు. అయినను ఈ విధముగా సృష్టిలోనికి దిగివచ్చుటకు ఏమి కారణము? నీవు కాలస్వరూపుడవై లోకములను లయము చేయుదవు. అట్టివాడవు కృష్ణావతారమున శత్రువులకు భయపడి నదులను సముద్రములను అడ్డిపెట్టుకొని కోటలు గోడలు కట్టుకొని ఉండుటకు కారణమేమి? శ్రీకృష్ణుడు ద్వారక నిర్మించుకొని అందులో ఉన్నాడు కదండి. నువ్వు శత్రువులకు భయపడి నదులను సముద్రాలని అడ్డుపెట్టుకొని సముద్ర మధ్యంలో కట్టుకున్నాడు. అక్కడికి మరి జరాసంధుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరు రావటానికి వీలుండదు అని కట్టుకున్నాడు. కనుక శత్రువులకు భయపడి నదులను సముద్రములను అడ్డు పెట్టుకొని కోటలు కట్టుకొని ఉండుటకు కారణమేమి అని ఉద్ధవుడు అంటున్నాడు. నీవు ఆత్మలయందే విహరింతువు. అయినను లీల చూపుటకై స్త్రీల గుంపుల నడుమ కుతూహలముతో విహరించితివి. దానికి కారణమేమి? నీవపార కరుణామయుడవు. కానీ పరతత్వము తెలిసిన పెద్దలలో కూడా చాలామంది నిన్ను సంసారిగా నమ్ముచున్నారు. నీవు నన్ను రక్షించిన విధానము చూపిన దయయు గమనింపగా నీవు సంసారివి కావని తెలియచున్నది. సంసారివి కాదయ్యా, నువ్వు ఎట్లా చెప్పగలను? నువ్వు నన్ను రక్షించిన విధానం కానీ నువ్వు చూపిస్తున్నటువంటి దయ కానీ దాన్ని గనక గమనిస్తే నువ్వు సంసారివి కావని తెలుస్తూ ఉన్నది. వారందరూ నిన్నట్లు భావించుటకు తగినట్లుగా ప్రవర్తించుచుంటివి. దానికి కారణమేమి? నీ హృదయము విభాగము లేని ఒకే విజ్ఞానము యొక్క స్వరూపము. అట్లుండి కూడా నీవు ఒక్కొక్కప్పుడు అమాయకుని వలె తెలియని వారి వలె ప్రవర్తింతువు. ఒక్కొక్కప్పుడు పొరపాటులు పడినట్లు కనిపించదువు. అయ్యా, నువ్వు అమాయకుడిలాగా తెలియని వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటావు. ఒక్కొక్కప్పుడు నువ్వు కూడా పొరపాట్లు పడినట్లుగా కనిపిస్తుంటావు. కొన్ని సందర్భములలో వ్యామోహం చెందిన వాని వలె కనిపింతువు. కొన్ని సందర్భములలో పరిస్థితులు అనుసరించి అణిగిమణిగి దాగి ఉందువు. అట్టి సన్నివేశములకు నా మనస్సు బాధపడుచున్నది. ఓ స్వామి, నీవు సృష్టికి పూర్వము బ్రహ్మకు పరిపూర్ణ జ్ఞానమును ప్రసాదించి సందేహములు లేకుండా చేసితివి. అట్టి జ్ఞానమును భరించు శక్తి నాకున్నచో నాకు కూడా బ్రహ్మజ్ఞానమును దయచేయుము. కనుక ఉద్ధవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పూర్వము బ్రహ్మగారికి పరిపూర్ణ జ్ఞానమును ప్రసాదించావయ్యా, సందేహాలు లేకుండా చేశావు. అట్లాంటి జ్ఞానము భరించే శక్తి నాకు కనుక ఉంటే, అంటే నాకు ఎలిజిబిలిటీ ఉంటే నాకు కూడా బ్రహ్మజ్ఞానమును దయచేయుము. నీ శాసనము ధరించి ఈ అంతులేని సంసార మహాసముద్రమును దాటుదును అని విన్నవించుకొని బహువిధములుగా ఉద్ధవుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేయగా అతడు ఉద్ధవునకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించి నిర్ణయములను చక్కగా వివరించెను. అట్లా బహువిధములుగా స్తోత్రము చేసినటువంటి ఉద్ధవునకు శ్రీకృష్ణుడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు, నిర్ణయములను చక్కగా వివరించాడు అని అంటున్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, తన ఆజ్ఞను తలదాల్చి
లోకమున ప్రవర్తింపజేయు చిరంజీవిగా ఉద్ధవుని శ్రీకృష్ణుడు అనుగ్రహించెను. చిరంజీవిగా అనుగ్రహించాడు ఉద్ధవుణ్ణి. కనుక తన భవిష్యత్ కార్యక్రమము క్లేశము లేకుండా నిర్వహించుకొనుటకు ఉద్ధవుడు శ్రీకృష్ణుని బ్రహ్మజ్ఞానమును అడిగనే కానీ తన ప్రయోజనమునకు కాదు. శ్రీకృష్ణుణ్ణి ఉద్ధవుడు బ్రహ్మజ్ఞానం ఉపదేశించమని అడిగాడు. ఎందుకు అడిగాడు? ఆయన ప్రయోజనానికి కాదండి. శ్రీకృష్ణుడి యొక్క భవిష్యత్ కార్యక్రమము క్లేశము లేకుండా నిర్వహించుకొనుటకు. కనుక శ్రీకృష్ణుడి దివ్య ప్రణాళిక ఉంది. అది తర్వాత కూడా శ్రీకృష్ణుడు శరీరం వదిలేసిన తర్వాత కూడా అది నిర్వహింపబడాలి. కనుక ఆయన భవిష్యత్ కార్యక్రమము క్లేశము లేకుండా నిర్వహించుకొనుటకు ఉద్ధవుడు శ్రీకృష్ణుని బ్రహ్మజ్ఞానం అడిగనే కానీ తన ప్రయోజనమునకు కాదు. మరియు సృష్టిలో తన కర్తవ్యమును నిర్వహించుటనే సాధనముగా కొని సంసార సాగరమును తరింపగోరనే కానీ ఉద్ధవుడు తాను వేరుగా రక్షింపబడుటకు కాదు. కనుకనే శ్రీకృష్ణుడు వానికి బ్రహ్మజ్ఞానమందలి నిర్ణయములను స్వయముగా వివరించెను. బ్రహ్మజ్ఞానాలందలి నిర్ణయాలని స్వయంగా వివరించాడు శ్రీకృష్ణుడు. ఎందుకని? ఉద్ధవుడు తన కోసం అడగలేదుగా, ఆయన కార్యక్రమం కోసమే అడిగాడు. శ్రీకృష్ణుడి దివ్య ప్రణాళిక అది నిర్వహింపబడుటకు అడిగాడు. అందువల్ల శ్రీకృష్ణుడు బ్రహ్మజ్ఞానములందలి నిర్ణయములను స్వయముగా వివరించెను అని అంటూ ఉన్నారండి. ఈరోజు ఇంతటితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఈ సందర్భంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.